హే ఫుడీస్, ఇవాళ మన మండే రెసిపీ బెంగన్ బాజా. ఇది బెంగాలీ రెసిపీ అండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఇలా వంకాయ కానీ చేసామంటే వాళ్ళు చాలా సర్ప్రైజ్ అవుతారు. మిమ్మల్ని ఖచ్చితంగా రెసిపీ అడుగుతారు. ఒక ప్లేట్ ఆర్ బౌల్ తీసుకొని ఒక 5 టేబుల్ స్పూన్ శనగపిండి అండి, వేయించిన శనగపిండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వ, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే ఒక అర టేబుల్ స్పూన్ పసుపు. ఇవే అండి మన ఇంగ్రీడియంట్స్. ఇవంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు వంకాయని ఇలా 1 సెంటీమీటర్ థిక్నెస్తో కట్ చేసుకుందామండి. చూడండి, కొంచెం మందంగా, అలా అని మరీ పలుచగా కాకుండా కట్ చేసుకోవాలి. వంకాయ అంతా ఇలాగ ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకుందామండి. ఒక వంకాయ నేను కట్ చేసేసాను. ఇప్పుడు ఒక్కో ముక్క తీసుకొని దానికి మసాలాను బాగా పట్టించాలండి. సో ఎటువంటి వాటర్ అవసరం లేదు, వంకాయలో ఉండే నీళ్ళతోనే అది పీల్చుకుంటుంది. ఇలా ముందు వెనక 2 వైపులా మసాలా పట్టించాలండి. మీకు కావాలంటే డబుల్ కోటింగ్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ డబుల్ కోటింగ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ మసాలా ఉంటే టేస్ట్ బాగుంటుందని. ఇలా అన్ని వంకాయ ముక్కలకి మసాలా పట్టించేసాక ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలండి. 10 మినిట్స్ పక్కన పెట్టాక మనకు వంకాయ ఉండే వాటర్కి ఇలా మనం మసాలా పట్టించిందంతా ఇలా అయిపోతుంది రెడ్ కలర్లో. ఇప్పుడు పెనం మీద ఆయిల్ వేసుకొని అన్ని వంకాయ ముక్కల్ని అటు ఇటు తిప్పుకుంటూ నీట్గా ఫ్రై చేసుకుంటే బెంగన్ బాజా రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా ఉంది కదా. ఇక్కడ నుండి మన ఛానల్లో సౌత్ ఇండియన్వే కాకుండా నార్త్ ఇండియన్ డిషెస్ కూడా మీకు ఉంటాయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం వంకాయని టర్న్ చేసుకొని కాల్చుకోవాలండి. ఇంకో 5 మినిట్స్కి మనకు బ్యాక్ సైడ్ కూడా నీట్గా వంకాయ కుక్ అయిపోతుంది. మనకి నార్మల్ ఫ్రై చేయాలంటే ఆల్మోస్ట్ 30 మినిట్స్ పడుతుందండి అది వేగడానికి. కానీ ఈ బెంగన్ బాజా మనకు 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, థ్యాంక్ యూ. మీ గెస్ట్కి షేర్ చేయడం మర్చిపోవద్దు.